పంచాయతీలకు కూడా కొంతమంది ఇప్పుడు స్వచ్ఛందంగా ఉద్యోగాలు మానేసి పెద్ద పెద్ద జాబులు శాలరీలు వచ్చే వాళ్ళు కూడా మానేసి గ్రామాలు చేద్దామని వెళ్తున్నారు కొన్ని చోట్లేమో మీరు చెప్పినట్టుగా కొన్ని సమీకరణాలు బట్టి అక్కడ గెలుస్తూ ఉంటారు. నిజంగా ఈ మద్యం మందు ఇవన్నీ ఇంకా అక్కడ కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయా అంటే ఇప్పుడు నిజంగా ఈ రాష్ట్ర రాజకీయాలు దిశనిర్దేశం చేసే ఎన్నికల కింద చూస్తున్నారా? ఒకటి మద్యం విక్రయాల్లో తెలంగాణ నంబర్ 1లో ఎందుకుంటున్నది అంటే మద్యం వినియోగము ఎక్కువ అవ్వడానికి కారణం రాజకీయాలే. అంటే ప్రతిసారి ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల. రెండోది ఏం జరుగుతున్నది, డబ్బులు ఓటర్లకు పంపిణీ చేయడం వేరు, అలాగే నాయకులకు పంపిణీ చేయడం వేరు. ఇప్పుడు సర్పంచ్ గా 2-3 పోటీలో ఉన్నారనుకోండి, ఒక పార్టీలో ఎవరో ఒకటి సెలెక్ట్ చేయాలంటే ఆయన నేను ఇంత ఇచ్చుకుంటాను పార్టీ పండనో వ్యక్తిగతంగా మీకు తెచ్చుకుంటానో ఇచ్చుకొని అతను సీటు తీసుకొని గెలుస్తాడు అనుకో, రేపు సంపాదించుకోకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా సంపాదించుకుంటాడు. ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్, అది ఇందాక అదే చెప్పబోయాను, బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఆ సర్పంచ్ విపరీతం, ఎందుకంటే పర్మిషన్లు ఇవ్వాలి, డబ్బులు లేని ఇవ్వరు కదా, అది సర్పంచ్ చేతిలోనే ఉంటుంది. ఒక్కో పోస్టుకు అక్కడ సర్పంచ్ వేలం పాటలు కూడా పాడుకున్నారు కదా. అవును, మంచి డిమాండ్ ఉంది సర్పంచులకి. చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ నగరం విపరీతంగా అభివృద్ధి చెందుతున్నది, దాంట్లో ఏం సందేహించాల్సిన కరప్షన్ అనేది ఎక్కడ తగ్గటం లేదు, ఏ ఇంచులో కూడా తగ్గటం లేదు, ఎవరి అధికారంలోకి వచ్చినా తగ్గటం లేదు. ఇక్కడ గెలుపులు ఓటములు అన్నది పక్కన పెడితే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ బలాబలాలు ఏంటి అనేది, ఈ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగినా కూడా 57% కాంగ్రెస్, 27%, 7% బీజేపీ. అంటే బీజేపీ పరిస్థితి ఏంది ఇవాళ? మన మిత్రుడు మేము సరిగా చెప్పుకోలేకపోయాము, చేసిన అభివృద్ధి, కేంద్ర నిధులు ఇవన్నీ అన్నాడు. చెప్పుకోలేకపోయారంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు మీకు ఆ నెట్వర్క్ లేదు అనేది ప్రశ్నే కదా. అవును, అంటే నాయకులు ఏం చేస్తున్నారంటే బీజేపీలో పార్టీ కంటే వ్యక్తిగత ప్రచారం ఎక్కువైంది. మీరు చూడండి, ప్రతి నాయకుడికి సోషల్ మీడియా సపరేట్ గా పెట్టుకున్నారు. పార్టీ సోషల్ మీడియా వేరు, వీళ్ళ వ్యక్తిగత సోషల్ మీడియా వేరు. ఎక్కడో ఒక చోట పోయి అక్కడ ఏదో చిన్న ఫంక్షన్ లో పాల్గొన్నా కూడా 5 నెలలు సోషల్ మీడియాలో వస్తుంది వ్యక్తిగత. వాట్ అబౌట్ పార్టీ? పార్టీ కూడా పెరగాలి కదా, పార్టీకి సంబంధించిన ప్రచారం కూడా జరగాలి కదా, ఆ నెట్వర్క్ ను క్రియేట్ చేసుకోవాలి కదా. ఇవాళ ఇప్పుడు అదే చెప్తుంటే ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పినట్టు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో బలం ఎంత ఉంది, ఈ బలం నిరూపించుకోవడానికే కదా ఇవన్నీ పార్టీలు వేసే ఎత్తులు పై ఎత్తులు అన్ని కూడా ఇవే కదా. అక్కడ మన పార్టీలు రహితంగా జరుగుతాయి, పైకి చెప్తున్నా అవన్నీ కూడా పార్టీలతో జరుగుతున్న ఎన్నికలే. సో ఫైనల్ కంక్లూడ్ చేయండి ఒక్కొక్క పాయింట్లో ముగ్గురు కూడా. ఎస్ లక్ష్మణ్ గారు, ముందు మీరు చెప్పండి. ఇప్పుడు రేపు 2వ విడత కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, 3వ విడత కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సుమిత్ర గారు సమయం అవుతుంది, కంక్లూడ్ చేయండి. 2వ విడత 3వ విడత ఫలితాల్లో మేము తప్పకుండా ముందంజలోనే ఉంటాం. బీఆర్ఎస్ గా మేము చేసినటువంటిది ప్రజలు, అక్కడ ఓటర్లు గుర్తిస్తారు. కాంగ్రెస్ ఆడిన మాట ఏదైతే తప్పిందో, హామీల అమలు ఏదైతే చేయలేదో, బీజేపీ ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏం చేయలేదు. మోదీ గారు, అమిత్ షా గారు రాష్ట్రం పట్ల, తెలంగాణ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం మతం ఒక్కటే రాజకీయం కాదనేటువంటిది గుర్తించిండ్రు. తప్పకుండా రవి గారు ఏమైనా చెప్తారా? ఫైనల్ కంక్లూడ్ చేయండి ఒక పాయింట్ లో. ఫైనల్ గా కాంగ్రెస్ మజిల్ పాటు చూపిస్తా ఉంది, విచ్చలవిడిగా మందుని అలవాటు చేస్తుంది గ్రామీణ యువతకి. ఇష్టం వచ్చినట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మా ప్రాంత మంత్రి వాకిడి శ్రీహరి గారి అంటే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా, దాన్ని వెలుగులో తేవాల్సిన బాధ్యత చాలా బాధ్యతాయుతంగా ఐ విల్ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై పాయింట్, ఆన్ మై ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. మంత్రి వాకిడి శ్రీహరి గారి ఇలాకాలో ప్రతి గ్రామంలో మద్యాన్ని విచ్చలవిడిగా ఆయనే పంపిస్తున్నాడండి. ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అలా కాదు, ఇప్పుడు అధికారికంగా వెబ్సైట్ పెట్టినప్పుడు, అధికారికంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఫిర్యాదులు ఇవ్వమని, లేదా అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియజేయమని, మరి అక్కడ చెప్పలేకపోతున్నారు, అక్కడ ఇవ్వలేకపోతున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా, ఎంఆర్ఓ స్థాయి అధికారుల దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఎవరు కూడా
ఎక్కడైతే కాంగ్రెస్ right. పార్టీ ప్రతినిధి ఉంటాడో వాళ్ళు పని చేయట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా, స్పష్టంగా చూసి కళ్ళ ముందు చూస్తున్నారు. రైట్ అండి, చూద్దాం. ఎందుకంటే వాటర్ తక్కువ అంచనా వేయడానికి లేదు, ఖచ్చితంగా వాటర్ ఇవన్నీ గుర్తిస్తారు. గుర్తించుకుంటే అయితే ఉండడు. మా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు నాకు ఫోన్ చేసి, అన్న వాళ్ళు రాత్రి 8 కార్టన్లు పంపించిరు, నాకు ఒక్క కార్టన్ దొరికితే బాగుంది అన్న, కొంచెం మన వెంబడి తిరిగేటోళ్ళకైనా ఇస్తాను అనుకుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇంకా మరి ఇంకా అలా చెప్తుంటే ఇంకేం చెప్తాం కాదు. ఇంకా వాటర్ కాదు వాటర్ తక్కువ చేయడానికి లేదు. డెఫినెట్ గా ఎస్, చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి నిజంగా మీరు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో ఆ వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయా, మీ మద్దతులకైనా బలాలు వస్తాయా? వెయిట్ చేద్దాం సార్. రైట్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్.